ఈ వీడియోలో మనకిచ్చిన అకరణీయ ఘాతాంకాల విలువలను ఎలా కనుగొనాలనేది కొన్ని ఉదాహరణల సహాయంతో తెలుసుకుందాం. మొదటి ఉదాహరణ, కింది ఇచ్చిన అకరణీయ ఘాతాంకం యొక్క విలువలను కనుగొనండి. అంటే మనకి 2 అకరణీయ ఘాతాంకాలు ఇచ్చారు, వాటి యొక్క విలువలను మనము కనుగొనాలి. ముందుగా 64 to the power 1/3ని తీసుకుందాం. దీన్ని మనం ఎలా రాయవచ్చు? 64ని మనం ఎలా రాసుకోవచ్చు? 4 క్యూబ్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఘాతాంకం ఎలా అవుతుంది? 4 క్యూబ్ ఓల్ టు ది పవర్ 1/3గా అవుతుంది. ఇది ఏ రూపంలో ఉంది? a to the power m ఓల్ టు ది పవర్ n రూపంలో ఉంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? a to the power m into n రూపంలో రాసుకోవచ్చు. అంటే 4 to the power 3 into 1/3గా రాసుకోవచ్చు. ఇక్కడ 3 క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొస్తుంది? 4 to the power 1 మిగులుతుంది. 4 to the power 1 యొక్క విలువ ఎంత? 4. ఇప్పుడు మనకిచ్చిన రెండవ ఘాతాంకాన్ని తీసుకుందాం. అదేంటి? 6 to the power 2/3. ఇక్కడ కూడా ఇంతకు ముందులానే 64ని ఎలా రాసుకోవచ్చు? మనం 4 క్యూబ్గా రాసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఏమవుతుంది? 4 క్యూబ్ ఓల్ టు ది పవర్ 2/3 అవుతుంది. ఇది కూడా a to the power m ఓల్ టు ది పవర్ n రూపంలో ఉంది కాబట్టి దీన్ని మనం a to the power m into n రూపంలో రాసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఏమవుతుంది? 4 to the power 3 into 2/3 అవుతుంది. ఇక్కడ 3 క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగులుతుంది? 4 స్క్వేర్ అనేది మిగులుతుంది. 4 స్క్వేర్ యొక్క విలువ ఎంత? 16. ఇప్పుడు మనం మరొక ఉదాహరణను తీసుకుందాం. అదేమిటి? కింది ఇచ్చిన అకరణీయ ఘాతాంకం యొక్క విలువను కనుగొనండి. ఇక్కడ మనకిచ్చిన ఘాతాంకం ఏంటి? 8/27 ఓల్ టు ది పవర్ -2/3. దీని యొక్క విలువను ఎలా కనుగొనాలో ఇప్పుడు మనం చూద్దాం. 8/27 ఓల్ టు ది పవర్ -2/3. దీని యొక్క విలువను కనుగొనడానికి మనము ఈ ఘాతాంక నియమాన్ని వాడుతాము. అది ఏంటి అంటే ఇలా మనకి ఏమైనా ఘాతాంకం అనేది భిన్న రూపంలో ఉంటే, ఘాతాంకము భిన్న రూపంలో ఉండి బేస్ కూడా భిన్న రూపంలో ఉంటే, అంటే భూమి కూడా భిన్న రూపంలో ఉంటే, ఇప్పుడు మనం లవాన్ని హారాన్ని మారిస్తే, అంటే ఏ అనేది లవం అవుతుంది, బి అనేది హారం అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మారిస్తే b/a అవుతుంది. అప్పుడు భిన్నం యొక్క గుర్తు కూడా మారుతుంది. ఇప్పుడు అది ఎలానో చూద్దాం. 8/27 ఎలా రాసుకోవచ్చు? మనం 27/8గా రాసుకోవచ్చు. అలానే మనం ఏం చెప్పాము? భిన్నం యొక్క గుర్తు కూడా మారుతుందని చెప్పాం. -2/3 కాస్త ఏమవుతుంది? 2/3 అవుతుంది. ఇప్పుడు మనం 27/8ని ఎలా రాసుకోవచ్చు? 27ని 3 క్యూబ్గా రాసుకోవచ్చు. 8ని మనం 2 క్యూబ్గా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఘాతాంకం అనేది ఇలా అవుతుంది. 3 క్యూబ్ బై 2 క్యూబ్ ఓల్ టు ది పవర్ 2/3. ఇక్కడ నేను 2 ఘాతాంక నియమాలను వాడుతాము. అవేంటి? a to the power m ఓల్ టు ది పవర్ n. అదేమవుతుంది? a to the power m into n అవుతుంది. అలానే a/b ఓల్ టు ది పవర్ m is equals to a to the power m divided by b to the power m. దీన్ని మనం ఇంకోలా కూడా చెప్పవచ్చు. a to the power m divided by b to the power mని ఎలా రాసుకోవచ్చు? మనం a/b ఓల్ టు ది పవర్ mగా రాసుకోవచ్చు. అంటే బేస్లు వేరువేరుగా ఉండి ఘాతాంకాలు అనేవి ఒకేలా ఉంటే వాటిని మనం ఎలా రాసుకోవచ్చు? ఈ రూపంలో రాసుకోవచ్చు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 3 క్యూబ్ బై 2 క్యూబ్లో బేస్లు అంటే భూములు అనేవి వేరువేరుగా ఉన్నాయి, కానీ ఘాతాంకాలు మాత్రం ఒకేలా ఉన్నాయి. అంటే ఘాతాంకం ఏంటి ఇక్కడ? 3. అలాంటప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3/2 ఓల్ క్యూబ్ ఇంటూ 2/3. ఈ 2 ఘాతాంక నియమాలను వాడి నేను ఇలా రాశాను. ఇప్పుడు ఈ రెండింటిని గుణిస్తే ఏమవుతుంది? ఘాతాంకాలను గుణిస్తే ఏమవుతుంది? 3 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏం మిగులుతుంది? 3/2 ఓల్ స్క్వేర్ అనేది మిగులుతుంది. 3/2 ఓల్ స్క్వేర్ని ఎట్లా రాసుకోవచ్చు? ఈ ఘాతాంక నియమం ఇక్కడ చూడండి. a/b ఓల్ టు ది పవర్ mని ఎలా రాసుకోవచ్చు? a to the power m/b to the power mగా రాసుకోవచ్చు. 3/2 ఓల్ స్క్వేర్ ఏమవుతుంది? 3 స్క్వేర్ బై 2 స్క్వేర్ అవుతుంది. 3 స్క్వేర్ యొక్క విలువ ఎంత? 9. 2 స్క్వేర్ యొక్క విలువ ఎంత? 4. అంటే మనకిచ్చిన ఘాతాంకం యొక్క విలువ ఎంత? 9/4. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ఈ వీడియోలో మనం మనకిచ్చిన అకరణీయ ఘాతాంకం యొక్క విలువను ఘాతాంక నియమాలు ఉపయోగించి ఎలా కనుగొనాలో తెలుసుకున్నాం.